హాయ్ అండి. నేనైతే పెద్ద నూక ఉప్మా అంటారు కదా, రెడ్ ఉప్మా అదైతే చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే చేసుకుంటామని చూసారు కదా. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పోపులు, పలుకులు, మొత్తం కరివేపాకు మొత్తం అయితే పోపు దినుసులన్నీ వేసేసుకున్నాను. వేసుకొని ఇందులో అయితే ఇంకా నేను ఏమి వేయట్లేదు, పసుపు టమాటా అవి ఏమి వేయట్లేదు. ఎందుకంటే సింపుల్గా ఇలాగా పసుపు ఇష్టపడరు, తర్వాత టమాటా ఇష్టపడరు మా ఇంట్లోని. చూసారు కదా, ఈ డబ్బా ఇలా తయారు చేసుకొని దోశలు వేసుకున్నప్పుడు చక్కగా నూనె వేసుకున్నందుకు బాగుంటుంది. ఇప్పుడు ఉప్మాకి నీళ్ళు పోసేస్తున్నానండి. నీళ్ళు పోసేసి ఉప్మా సింపుల్గా అయితే చేసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ కరెంట్ స్టవ్ మీద కదా, ఇదిగోండి. ఇప్పుడైతే ఎక్కువ పెడుతున్నాను, మంట ఎక్కువ రావాలి కదా అని చెప్పేసి మంట పెడుతున్నాను. అందుకే చూసారు కదా, పెంచాను ఎందుకో ఎక్కువ. ఇప్పుడు చూసారు కదా, బాయిల్ అయిపోయింది, బాగా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నూక వేసేస్తున్నాను. నూక వేసేసి కొలత అండి, నీళ్ళు ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. అట్టేసరను ఎలా వండుతాం, కుక్కర్ అన్నం ఆ విధంగా వేయాలి. ఇది ఇప్పుడు మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మళ్ళీ సౌండ్ అయితే తగ్గించాలి, ఎందుకంటే పెద్ద మంటలో పెట్టాను కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తగ్గించేస్తాను, ఎందుకంటే సిమ్లో ఉడకాలి ఈ నూక. ఇదిగో ఇంత ఇంత బాగా తగ్గించాను చూసారా. ఇప్పుడు సిమ్లో ఉడికితేనే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఉడికిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మాకు బ్రేక్ఫాస్ట్, ఇది బ్రేక్ఫాస్ట్ 10 గంటలకు మొదలు పెట్టానండి. ఈవేళ 10 గంటలకి, అంటే శుక్రవారం. అందరూ లైక్